యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పసుపు కుంకాల్లో కాదమ్మా, అంతా నువ్వు కట్టుకున్న ఈ చీరలోనే ఉందమ్మా. మార్చేయి తల్లి, మార్చేయి. ఈ వంశం అంతం కాకూడదని ఎన్ని ప్రయత్నాలు చేశాం, ఎన్ని ప్రాణాలు త్యాగం చేశాం. చివరికి అన్నీ సాధించి ఈ ఇంటి వారసత్వాన్ని ఈ ముసల్దాన్ చేతిలో పెట్టాలని చూస్తున్నావా? నీ బిడ్డేం చెప్పిందో నీకేం అర్థమైందో కాని నా విషయంలో పొరపాటు పడుతున్నావే. నువ్వనుకున్నట్టు ఏదీ జరగదు. జరగాల్సిన ఉత్సవం జరగని, ముందుకెందుకురా? మావయ్య గారిచ్చిన మాట మీద నా నమ్మకం. నాకు నా బిడ్డకి ఏమీ కాదన్న నమ్మకంతోనే వస్తున్నా. కానీ నా ఈ ప్రయత్నం నీలో మార్పు తీసుకురావాలి. అయ్యో, ఇప్పుడు ఎవరు కాపాడేది? పరమేశ్వర, నా మనోరాలికి, నా వంశాంకురానికి నువ్వే దిక్కు తండ్రి. నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి స్వామి. వాలే, అమ్మా, ఏమైందమ్మా? నా కొడుక్కి గతి పట్టించి వాళ్ళు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. నా కడుపు మండిపోతోందిరా. కానీ ఈ సంబరాలే ఈ ఇంట్లో శ్మశాన వైరాగ్యాన్ని మిగల్చబోతున్నాయి. దానికి మొత్తం సిద్ధం చేశాను. ఏం చేయబోతున్నావమ్మా? అది వద్దులే నాన్న, చెప్పడం కరెక్ట్ కాదు. నాతో చెప్పడానికి ఏమైందమ్మా? చెప్పేది నీకు కావచ్చు, కానీ వినేవాళ్లు చాలా మంది ఉన్నారు. గోడకి చెవులున్నాయి, గాలికి కూడా చెవులుంటాయి. పైగా అందరూ కిందే ఉన్నారు. కాబట్టి చెప్పడం మంచిది కాదు. ఏం చెయ్యాలో పక్కాగా చేసేశాను. ఖచ్చితంగా జరుగుతుంది. ఇక వినడం ఎందుకు? కళ్ళారా నువ్వే చూద్దువు గాని. చూసేంత వరకు టెన్షన్ ఎందుకమ్మా? పోనీ చెప్పేదేదో చెవిలో చెప్పు. అప్పుడు ఎవరు వినరు కదా. గాలి వింటుంది కదరా. గాలి వెంటమ్మా? మీ పెదనాన్న గాలే కదా నాన్న. మెల్లిగా చెప్పినా గట్టిగా చెప్పినా వినేసి వైదేహికి ఎలా చేరవేయాలో అలా చేరవేస్తాడు. ఈ ప్లాన్ కూడా నాశనమైపోతుంది. అప్పుడు చేయడానికి ఇంకేం ఉండదు. నిన్ను తోసినట్టే మీ పెదనాన్న నన్ను తోస్తాడు. నీ పక్కన నేను ఇంకొక వీల్ చైర్ వేసుకుని కూర్చోవలసి వస్తుంది. అందుకే చెప్పను. ఏంటమ్మా, నన్ను వదిలేసి ఒక్కదానివే పగ ప్రతీకారం అంటే ఎలా? అదేంటో నాకు కూడా తెలిస్తేనే కదా, నేను అందులో పాలు పంచుకుంటేనే కదా పగ తీర్చుకునే అవకాశం దక్కుతుంది కదా. అందుకనే ఏం చేస్తున్నావో ఏదో ఒక రకంగా నాకు చెప్పమ్మా. అవసరం లేదు నాన్న. తల్లి పగ తీర్చుకుంటే కొడుకు కూడా పగ తీర్చుకున్నట్టే. అయినా నువ్వు నా పక్కనే ఉంటావు కదా. జరగబోయేది కళ్ళారా చూస్తావు కదా. పగవాళ్ళు కళ్ల ముందు నాశనమైపోవడం చూడ్డానికి మించి పగ తీర్చుకోవడం ఏముంటుంది? చూద్దాం పద. అమ్మా అమ్మా, ఆగమ్మా, ఒక్క నిమిషం. ఏంటి? నేను కుర్చీలోంచి కదలలేక అలాగే ఉంటే ఒక విషపు తేలొచ్చి కాటేయబోయిందమ్మా. నేనున్న పరిస్థితికి అది కాటేసుంటే అక్కడే చచ్చుండేవాణ్ణి. కానీ వైదేహి కాపాడిందమ్మా. కాపాడిందా? అర్థమైంది. నువ్వు ప్రాణాలతో ఉన్నా కదల్లేని పరిస్థితుల్లో ఉన్న నీ వల్ల ఎలాంటి ఆపద ఉండదని కాపాడుంటుంది. లేదంటే తనే నీ మీద 100 తేళ్లు వదులుండేది. లేదమ్మా, నేను పూర్తిగా కోలుకోవాలని నా కోసం ప్రత్యేకంగా ఒక వైద్యుని రప్పించింది. అయితే ఏం చెప్పాలనుకుంటున్నావురా? ఇక వద్దమ్మా, ఆపేద్దాం. రేయ్, ఏమైందిరా నీకు? నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఈ పరిస్థితిలో ఉన్న నీకోసం ఏదో కాస్త ఆలోచించారని తిరిగి వాళ్ళ మంచి కోసం ఆలోచిస్తున్నావా? ఈ మాత్రానికి మారిపోతావరా నువ్వు? నిన్ను కూడా మారమని చెప్తున్నానమ్మా. పిచ్చి పిచ్చి ఉన్న పట్టిందా నీకు? దశరథ రామయ్య కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలి అనుకున్నాం. అది సాధించాలరా మనం. అంతకు మించి వేరే ఆలోచనే రాకూడదు. అమ్మా, నేను ఆలోచిస్తున్నది మన కోసం కూడా. ఏం సాధించడం కోసం ఇదంతా చేస్తున్నావు? ఎందుకమ్మా ఇది? ఆపరా, ఆపు. 4 రోజులు చక్రాల కుర్చీలో ఉండగానే వైరాగ్యం పుట్టుకొచ్చేసిందా? రేపు మళ్లీ లేచి అడుగులు వేస్తే
అప్పుడు ఆశలు పుట్టుకొస్తాయా? ఇప్పుడు నీకొచ్చిన ఆలోచనలన్నీ తాత్కాలికం, వాటికి లొంగిపోకూడదు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు చాతకాని వాళ్ళ మారినా నేను మాత్రం ఇంకా ప్రాణాలతోనే ఉన్నాన్రా. నేను వదలను. సమయం వచ్చినప్పుడు నేనే తీసుకెళ్తాను. అంతవరకు నువ్వు గదిలోనే ఉండు. అమ్మా 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 వినమ్మా. నీ బిడ్డేం చెప్పిందో నీకేం అర్థమైందో కానీ నా విషయంలో పొరపాటు పడుతున్నావే. నువ్వు అనుకున్నట్టు ఏదీ జరగదు. జరగాల్సిన ఉత్సవం జరగని. ముందుకెందుకురా? వైదేహి, ఏంటిది వైదేహి? నీ పుట్టింటి వాళ్ళు తెచ్చిన చీర కట్టుకుంటానని చెప్పి నేను తెచ్చిన చీర కట్టుకున్నావేంటి? కింద వాళ్ళంతా నిన్ను ఆ చీరలో చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ చీరే కట్టుకున్నాను బావా. అమ్మా నాన్నలు తెచ్చిన చీరే కట్టుకున్నాను. ఇది నేను తెచ్చిన చీర కదా వైదేహి. నా మనసు తెలిసిన నువ్వు, నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రులు ఒకే రంగు చీర తెచ్చారు బావా. వాళ్ళు తెచ్చిందే కట్టుకున్నాను. అస్సలు నమ్మలేకపోతున్నాను వైదేహి. అచ్చం అలాగే ఉంది, ఏ మాత్రం తేడా లేదు. కానీ సంతోషంగా ఉంది. నేను తెచ్చిన లాంటి చీర కట్టుకున్నావు అన్న ఫీలింగ్ ఆనందాన్ని ఇస్తుంది వైదేహి. నా ఆనందం రెండింతలు బావా. నా బావా, నన్ను పెంచిన వాళ్ళు ఇద్దరూ నా కోసం ఒకేలా ఆలోచిస్తున్నారు అన్న ఆనందం. బావా, ఒక మాట అడగనా? ఏంటి? నా ఇష్టాన్ని, నా ఆలోచనల్ని నువ్వు గౌరవిస్తావు కదా బావా? అది అడగాల? నీ ఇష్టాన్ని కాదని ఏమన్నా చేయగలనా? బావా, అది నీకు తెలియకుండా నేనేదైనా తప్పు చేస్తే నన్ను అంజీ అంజీ ప్లీజ్ రా, నా మాట వినరా. నన్ను కింద తీసుకెళ్ళరా. మా అమ్మాయితో కుట్ర చేయాలనుకుంటుంది. అంజీ ప్లీజ్ రా. ఏమండి, మీరు మీ అమ్మగారు ఒక దగ్గర ఉంటే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. ఫంక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉండండి. అంజీ అంజీ నా మాట వినరా. అది కాదురా అంజీ. ఇంకా బయలుదేరలేదా? తొందరగా బయలుదేరండి, కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. యా 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 ష్యూర్ ష్యూర్. యా యా ఫైన్ ఫైన్, సరే ఓకే బాయ్. ఊర్మిళ, చెప్పండి అత్తయ్య గారు. ఏదో ఒకటి చెప్తారు కదా. కడుపులో ఉన్నది మొత్తం కక్కేయండి. డెకరేషన్ అంతా బాగుంది. తోడికోడల కోసం బాగానే కష్టపడుతున్నావు ఊర్మిళ. ఎప్పటికీ మీలా కుట్రలు పన్నుతూ కూర్చోలేం కదత్తయ్య. కుట్రలేంటి? మొన్ననగా ఇల్లు వదిలి వెళ్ళావు, ఇప్పుడు సరిగ్గా సీమంతం సమయానికి తిరిగొచ్చావు. అంటే ఈ గ్యాప్ లో ఏదో గట్టిగానే ప్లాన్ చేసుంటావు. ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు నీ నుంచి. అంటే ఓ 2 రోజులు ఇంట్లో లేకపోతే కుట్రలు కుతంత్రాలు పనడానికి వెళ్ళినట్టేనా? మాకు వేరే పనులే ఉండవా? పనులా? మనమిద్దరమే ఉన్నాం.
ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? ఈ ఆస్తిని ఎలా కొట్టేద్దాం, ఈ కుటుంబాన్ని ఎలా నాశనం చేద్దామా అన్న ఆలోచన తప్ప నీకు వేరే పనే ఉందత్తా. పైగా నీ కొడుకు కాళ్ళు చేతులు పనిచేయక కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో పక్కనే ఉండి కొడుకు బాగోగులు చూసుకోకుండా ఒక్కడిని గాలి కుదిలేసి వెళ్ళిపోయావంటే ఏం అర్థం చేసుకోవాలి? చెప్పు, ఏం చేయబోతున్నావు? మతికని పోయిందా నీకు? నేనేదో చేయడం ఏంటి? అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అన్నట్టు నీ బుద్ధి నాకు తెలీదా? ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఏం చేసినా తిరిగి అది నీకే తగులుతుంది. ప్రస్తుతానికి ఇంట్లో అదే కాన్సెప్ట్ నడుస్తోంది. ఇచ్చిందిచ్చినట్టే తిరిగిచ్చేస్తున్నాం. అది మంచైనా చెడైనా. అయినా ఇన్నిసార్లు ఇన్ని రోజులు కలిసి అనుభవించాం. అయినా ఇంకా బుద్ధి రాకపోతే ఎలా అత్తయ్య? అప్పటిలా కాదు, ఈసారి ఏదన్నా పీకేద్దామన్న ఆలోచన ఏదన్నా ఉంటే వదిలే. ఎందుకంటే వైదేహికి తోడుగా ఇంట్లో ఉన్న మీవే కాదు, జరగబోయే ప్రమాదాల్ని హెచ్చరించే బిడ్డ కడుపులో ఉంది. ఆ ప్రమాదాలు తలపెట్టే వారి తాట తీస్తూ మావయ్య గారి ఆత్మ కాపలాగా ఉంది. ఇదిగో ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. నీ పక్కనే ఉండొచ్చు. భయపడ్డావు కదూ? మరి ఇంత భయపడుతూ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏదేదో ఆలోచిస్తున్నావు. నువ్వెన్ని ప్లాన్లు వేసినా చివరికి వైదేహి పండంటి బిడ్డకు జన్మనివ్వడం ఖాయం. అందులో ఏ డౌటు లేదు. కానీ మధ్యలో నీ వల్ల డిస్టర్బెన్సెస్ ఎందుకని చెప్తున్నాను. నువ్వేదో ఎక్కువ ఊహించుకుంటున్నావు ఊర్మిళ. నాకు ఏ ఆలోచన లేదు. నేను ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం లేదు. ఊరికి నన్ను రెచ్చగొట్టావనుకో, అప్పుడు నిజంగానే ఏదో చెయ్యాలి అనిపిస్తుంది. ఇదిగో ఫోటోగ్రాఫర్, ఇలారా. చెప్పండి మేడం. ఏవయ్యా, ఇక్కడ ఇంత అందమైన అత్త కోడళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడిక్కడ ఉంటావేంటి? మా ఇద్దరికి ఫోటో తీ. అలాగే మేడం. ఏంటత్తయ్యా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది సడన్ గా? ఈ రోజుండే కోపాలు రేపుంటాయా ఊర్మిళ? గుర్తుగా కొన్ని ఉంచుకోవాలి కదా. ఓ, గుర్తుగా ఉంచుకోవాలనుకుంటున్నా అంటే అసలు మమ్మల్నే లేకుండా చేయాలని ఏదైనా ప్లాన్ చేసావా? నువ్వు నా నుంచి ఏదో రాబట్టాలని ప్రయత్నిస్తున్నావు, కానీ బయట పెట్టడానికి అక్కడేం లేదు ఊర్మిళ. ఇదిగో బాబు, నువ్వు ఫోటో తీ. రెడీ మేడం. ఏమయ్యా, ఆ కెమెరాకి ఫ్లాష్ వస్తుందా రాదా? లైటింగ్ సరిపోతుందని ఫ్లాష్ ఆన్ చేయలేదు మేడం. ఫ్లాష్ వేస్తే ఎక్కువ లైటింగ్ పడుతుంది. అప్పుడు మేమింకా బాగా పడతాం కదయ్యా. ఫ్లాష్ ఆన్ చేసి మళ్ళీ తీ. అలాగే మేడం. ఏంటత్తయ్యా ఫ్లాష్ ఫ్లాష్ అని అన్నిసార్లు నొక్కి మరీ చెప్తున్నావు? ఇంతేనా? ఇంకా ఫ్లాష్ రాదా? ఇదిగో బాబు, ఇక నుంచి ప్రతి ఫోటో ఫ్లాష్ ఆన్ చేసి తీయాలి. గుర్తుంది కదా? ఫ్లాష్ ఆన్ చేయాలి. ఫ్లాష్ ముఖ్యం. ఏంటత్తయ్యా ఫ్లాష్ ఫ్లాష్ అని అన్నిసార్లు నొక్కి మరీ చెప్తున్నావు? నువ్వు అన్నిసార్లు చెప్తా ఉంటే ఏదో ఐడియా ఫ్లాష్ లో కొడుతోంది. ఏం కొడుతుంది? సీమంతం ఫోటోలు కదా, బాగా రావాలని చెప్తుంటే అందులో కూడా తప్పులు వెతుకుతున్నావేంటి? చెడు చేసినా తప్పే, మంచి చేసినా తప్పే. ఇక్కడ ఉండడమే అనవసరం అనిపిస్తుంది. ఊర్మిళ, స్వాహా పిన్నితో అంతసేపు మాట్లాడుతున్నావు, ఏమంటోంది? ఏదో ప్లాన్ చేస్తోందండి, కానీ ఏంటో అర్థం కావడం లేదు. ఏం ప్లాన్ చేసినా తిరిగి వాళ్ళకే తగులుతుందని తెలీదు. అదేంటో మనం తెలుసుకుంటేనే కదా తిరిగి వాళ్ళకి తిరిగేలా చేయగలం. ఫోటోలు బాగా తీయమంటోంది, ఫ్లాష్ ఆన్ చేయాలని నొక్కి మరీ చెప్తోంది. ఏమయ్యి ఉంటుంది? ఏమన్నా కానీ పిన్ని సంగతి నాన్న చూసుకుంటాడు, నువ్వు కంగారు పడకు. వైదేహి మీద ఏం కుట్ర చేయబోతుంది? పైగా ఫ్లాష్ అంటోంది. అసలు ఈ ఫ్లాష్ తో ఏం చేయొచ్చు? పద వైదేహి. జరగబోయేది మంచి అనే నమ్మకంతోనే మృత్యు ఒడిలోకి వెళ్తున్నాను బావా.
ఫలితం ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి. అందరి మొహాలు ఎలా వెలిగిపోతున్నాయో చూడు. ఇంకొద్ది క్షణాల్లో మాడిపోతాయి. వైదేహి కిందకి రాని, వాడు ఫ్లాష్ కొడతాడు, అది తగలబడిపోతుంది. అప్పుడు వీళ్ళ మొహాల్ని నేను దగ్గరుండి చూడాలి. ఊర్మిళ, వైదేహి రెడీ అయిందా? అయ్యిందత్తయ్యా. దేవాంశ్ కూడా అక్కడే ఉన్నట్టున్నాడు. వెళ్ళి తీసుకురానా? వెళ్ళమ్మా. కానీ ఇంకో 10 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది, తర్వాత తీసుకురా. అలాగే అత్తయ్యా. ఈరోజు ఏ ముహూర్తమైనా వైదేహికి దుర్ముహూర్తమే. ఆ సంగతి తెలియదు పాపం. ఆగండి ఆగండి ఆగండి. వైదేహి, బాగున్నా వైదేహి? పుట్టింటి పట్టు చీర చాలా బాగుంది. కానీ ఒక్క 10 నిమిషాలు ఇక్కడే ఆగండి. దుర్ముహూర్తం ఉందంట. అంతవరకు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోండి, తర్వాత కిందికి రండి. అలాగే వదినా. వైదేహి రా. ఇంకో 10 నిమిషాలే కదా, కూర్చో వైదేహి. దుర్ముహూర్తం పేరుతో గండం 10 నిమిషాలు ఆగింది. కానీ నీ చీర నీకు గండమని ఎవరు చెప్తారు తల్లి, ఎవరు చెప్తారు? అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? చిట్టు తల్లి, అమ్మ చిట్టు తల్లి, చిట్టు తల్లి, మీ అమ్మకి నీకు ప్రమాదమని చెప్దామన్నా నాకు చెప్పే శక్తి లేదు. నువ్వైనా చెప్పు తల్లి, చెప్పు చిట్టు తల్లి, చెప్పు. నాకు తెలుసు తాతయ్య, చెప్పాలనే చూస్తున్నా. కానీ గణపతి బొమ్మ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నా మాటలు అమ్మకి వినిపిస్తాయి. ఎక్కడుంది గణపతి బొమ్మ? దేవాంశ్, దేవాంశ్, వైదేహిని దేవుని గది దగ్గరికి తీసుకెళ్ళు. సీమంతంలో కూర్చునే ముందు దేవుడి గది దగ్గర ఆశీర్వాదం తీసుకుని కూర్చుంటే నిజం తెలుస్తుంది. తీసుకెళ్ళు దేవాంశ్, తీసుకెళ్ళు. అయ్యో, నా మాటలు వినిపించటం లేదే. అయ్యా గణపతయ్యా, ఎక్కడున్నావయ్యా? ఒక్కసారి నీ దర్శనం కలిగించు. ఎక్కడున్నావయ్యా? ఉన్నావా తండ్రి? ఇప్పుడు నువ్వే మాకు దిక్కు. నువ్వు పక్కనున్నప్పుడు మాత్రమే పాప వాళ్ళమ్మతో మాట్లాడుతుంది. వైదేహి ఇటువైపే వస్తుంది. ఇక ఏ ఆటంకం రాకుండా నువ్వే చూడు తండ్రి. వైదేహి, ఏమైంది? ఏమవుతుంది బావా? ఏం లేదు. నిన్నట్నుంచి గమనిస్తున్నాను వైదేహి, ఏదో దాస్తున్నావు. దీని గురించో భయపడుతున్నావు. ఏదైనా ఉంటే చిట్టి తల్లే రాత్రి చెప్పుండేది కదా. చెప్పలేదంటే ఏ ఆపద లేనట్టే కదా. ఆపద ఉంది బావా, చెప్పింది. కానీ తెలిసినా ప్రమాదానికి ఎదురెళ్తున్నానని నీకెలా చెప్పను బావా? దేవాంశ్, ఎవరిలోనో మార్పు రావడం కోసం నా కోడలు నిప్పుల్లో తూగుతా అంటోంది. తొందరగా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళు దేవాంశ్. విఘ్నాలకు నాయకుడివి, విఘ్నేశ్వరుడివి నువ్వు. ఇన్నాళ్ళు మా ప్రయత్నాల్లో ఆటంకాలొచ్చాయంటే నిన్ను మొక్కకుండా చేయడమే అనుకుంటా. ఇప్పుడు మొక్కుతున్నాను. నా పగను తీర్చుకునే ఈ ప్రయత్నంలో ఏ ఆటంకం కలగకుండా చూడు. నీచురాల, నికృష్టురాల, ఒక మనిషి ప్రాణం తీయడానికి సహకరించమని చెప్పి దేవుణ్ణే ప్రార్థిస్తావా? నీకు పోయే కాలం దగ్గర పడిందే. వినాయకుడికి పువ్వులతో పూజ చేస్తే నేననుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఏం చేసినా దేవుడు నిన్ను కనికరించడే. అయ్యో స్వాహ, ఏం చేస్తున్నావు? స్వాహ, ఏం చేస్తున్నావు? ఏయ్ స్వాహ, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? స్వాహ. అయ్యో అయ్యో, పూలతో విగ్రహం అంతా కప్పబడిపోయిందే. విగ్రహం కనిపించకపోతే చిట్టి తల్లి,
వాళ్ళమ్మతో ఎలా మాట్లాడుతుంది? వచ్చాయి పాపాత్మురాల, నాకున్న ఒక్క అవకాశం ఇలా పాడు చేశావు కదా భగవంతుడా. ఇప్పుడు ఏం చేయాలి? స్వాహా స్వాహా స్వాహా. అయ్యో భగవంతుడా, ఏం చేయాలి ఇప్పుడు? గణపతిని మొత్తం పూలతో నింపేసిందే. ఏం చేయాలి? ఏం చేయాలి? సరే వైదేహి, 10 నిమిషాలు అయిపోయింది, ఇక వెళ్దాం పద.